గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 1వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటున్నారో, ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలనుకుంటున్నారో, ఏదైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానీ లేదా నీ యొక్క సోషల్ మీడియా వ్యవహారం ద్వారా కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే బాగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు బోనస్లు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహారయాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి నెల. పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త కొత్త కోర్సులు కానీ కొత్త కొత్త స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా విద్యార్థులకి కనపడుతుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని చేసినా సరే సమర్థవంతంగా తెలివితేటలతో చేయగలుగుతారు. ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ వారం పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తున్నాయి. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే ఈ వారం ప్రతి పనులను ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడం, షేర్లు ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి తీర్థయాత్రలు చేయగలుగుతారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని నాయకత్వ లక్షణాలు ఈ వారం మీలో పెరగబోతున్నాయి. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ వారం అప్పులు బాగా తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన పితృపూర్వకాస్తులు, కోర్టు వివాదాలు పరిష్కారాలు అవ్వడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామ కోరికలకి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. విదేశాల్లో ఉన్నవారు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేయడాలు, మీ అంతా మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టడాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి విషయంలో ప్రేమించిన వ్యక్తులతోటి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ వివాహం జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల్లోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెడితే అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులు కూడా వివాహపరమైన అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు. గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి, అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి సాంస్కృతిక పరంగా, కళారంగంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, కుటుంబ వివాదాల పరిష్కారము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో విచిత్రమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. భిన్నంగా వ్యాపారం చేయగలుగుతారు. వినూతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో స్నేహభావం ద్వారా అందరినీ ఆకట్టుకుని వ్యాపారాలు చేసి ముందడుగు వేసి సక్సెస్ అవుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాలు కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. వాడితో శారీరకంగా కలవగలుగుతారు, శారీరక భోగాలు కోరికలు తీర్చుకోగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. వ్యాపార విషయాల్లో కొత్త మెళుకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య, ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కన్ఫ్యూజన్ నుంచి బయటపడగలుగుతారు. సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మీకు అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్తగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. వినూతన రీతిలో మీ యొక్క మార్పు, మీ జీవన విధానం మార్పు, ఆదాయపరమైన లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు కూడా లభించే అవకాశం కనపడుతోంది. అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి అవసరాన్ని డబ్బులు చేతుకుంటాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి చక్కని అవకాశాలు, పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించాలన్న తపన, మీకోసం సంపాదించాలని తపన ఎక్కువ పెరుగుతుంది. అలాగే అంతర్గత శత్రువుల్ని లేదా నరదృష్టిని, నరఘోష బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. వాహన సౌఖ్యం, కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి పంటలో మార్పు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు, విద్యాపరమైనటువంటి విషయాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే చక్కగా మార్కులు లేదా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఉండేటటువంటి అధికారుల యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ మీద ఉండే నిందలు తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి దేవతారాధన చేయడంతో పాటుగా మీ నడవడికలో మార్పు, ఆహారంలో మార్పు, ఆరోగ్యంలో మార్పు, అలాగే శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సమస్య చక్కగా నెరవేరుతాయని చెప్పొచ్చు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ